మాధురేష్ ఒకటి, సాయి స్వరూప్ ఒకటి, ఇంకోటి గోపాలకృష్ణ కదా. ఓకే అదే చక్రపాణి. ఓకే ఓకే రైట్ రైట్. ఓకే ఓకే రైట్ వెళ్తా. ఎవరు ఏ పేరు రాదు గుర్తుందా? ఓకే బోర్డు ఉందా అక్కడ? ఓకే ఓకే రైట్ రైట్ రైట్. గోపాలకృష్ణ. ఓకే గోపాలకృష్ణ. ఓకే 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 ఓకే. మధుసూదన్. ఓకే లక్ష్మీ గారు. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. ఓకే రైట్ రైట్. ఓకే రైట్ రైట్ వెళ్తా వెళ్తా. ఓకే ఓకే రైట్ రైట్. థ్యాంక్ యూ రాఘు. థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్ బయటకెళ్తున్నారు ఇవాళ. ఇది ఒక ఫంక్షన్స్ ఉంది ఇవాళ. మ్యారేజ్ బాగుంది. 2 అడ్వకేట్స్ ఉంది. అడ్వకేట్స్ చెల్లెళ్ళు మదర్లు. ఇవాళ మధ్యాహ్నం కానీ 3-4 గంటల డాక్టర్ ఆర్డర్ వస్తుంది. స్టాటస్ ఆర్డర్ అయింది. అది ఇస్తున్నాం. అంటే మధ్యాహ్నం వరకు వస్తుందా? మధ్యాహ్నం డాక్టర్ ఆర్డర్ నేను మధ్యాహ్నం కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బై 1 hour. ఎందుకంటే జనరల్గా ఇస్తాం. మేజిస్ట్రేట్ చేత్తో రాస్తాడు. మళ్ళీ మనీ దట్ హ్యాస్ టు వెరీ టైట్ ఆర్ డాక్టర్ ఆర్డర్ యాజ్ ఇట్ ఇవ్వాలని. కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తుంటే మేజిస్ట్రేట్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని దే హ్యావ్ టు ఫర్నిష్ అది. మధ్యాహ్నం అని నేను జస్ట్ రఫ్లీ ఐఎమ్ గివింగ్ ది టైం. మేబీ ఈవినింగ్ కావచ్చు. అదొకసారి తీసుకున్నాం అనుకోండి, యూ కెన్ ఫైల్ ఇట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. స్టాటస్ అంటే వాడు ఫర్దర్ ఏం చేయకుండా ఆపుతాం. అంటే ఆల్రెడీ దేర్ ఇస్ ఎ లిటిగేషన్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ అనేది మనం ప్రూవ్ చేయొచ్చు. సో దే మే బీ స్టాప్డ్ ఫ్రమ్ ప్రొసీడింగ్ ఫర్దర్. సూట్ నంబర్ కూడా అంటే ఇవి ఒక్కటి మీరు ట్రెంచెస్ కానీ వాళ్ళు పిల్లర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడే వస్తే ఇప్పుడు షాప్ రేట్ టోటల్. యాక్చువల్లీ అనే ఆ రోజు ఏమైందంటే వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ ద పిల్లర్స్ అదే రోజు చెప్పాను కేసు పెట్టాం. నేను వెళ్ళాను మోక మీద. అదే సరే అప్పుడు కేసు పెట్టండి అని అంటే డిస్టర్బ్ చేస్తున్నారని ఇచ్చేది కానీ ఈ కన్స్ట్రక్షన్ గురించి రాయలే కదా. అంటే పిల్లర్ కడుతున్నారు అని రాజు పిటిషన్ కంప్లీట్ శివాజీ చూడు ఎంత నాకు అర్థాలు చెప్తున్నారు. OS 276 నెక్స్ట్ డేట్ 29/6/12. ఇది మనకి ఇది మన సూట్ అయ్యే నంబర్ స్టేటస్ ఆర్డర్ నంబర్ కూడా నాకు వస్తుంది. నేను ఏంటంటే ఈవినింగ్ అయింది. ఆ మేషన్కు ట్రాన్స్ఫర్ అయింది. సో హాఫ్ పర్సెంట్గా ఆయన ఉన్నాడు. పోయే తొందరలో ఉన్నాడు ఆయన. అయితే అయ్యే నంబర్ ఉంటుంది కదా ఫస్ట్ అడిషన్ పీడిఎం. అచ్చా పీడిఎం. అయితే ఆయన ఏం చేసినట్టే అయ్యే నంబర్ వస్తుంది మనకు. అది మీకు చెప్పేస్తా ఈవినింగ్ కల్లా. అంటే ఇప్పుడు మీరేం సజెషన్ చేస్తున్నారు? నేనేమంటా అంటే స్టేటస్ ఆర్డర్ తీసుకొని అయితే కోర్టు నుంచి వాళ్ళ కమ్యూనికేట్ అయ్యే వరకు 2-3 days టైం పడుతుంది. నీకు తెలుసు కదా, అదే అవుతుంది త్రూ ప్రాసెసర్ కదా. మనం ఏం చేస్తామంటే లెట్ అస్ వెయిట్ టిల్ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ది అదర్ సైడ్. ఓకే మళ్ళీ మనం ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తాం. కోర్టులో ఆర్డర్ తీసుకున్న స్టేటస్ ఆర్డర్ ఉన్నప్పటికల్లా అది వెకెంట్ ల్యాండే. కోర్టులో ఫైల్ చేసేదన్న విషయం తెలుసుకొని దే హ్యావ్ ఓవర్ నైట్ కన్స్ట్రక్టెడ్ చేసింది కనుక దట్ మే బి డిస్మాంటిల్డ్ అండ్ దట్ ప్రాపర్టీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి గోడ పెట్టిన తర్వాత అది మన పొజిషన్లో లేదన్నట్టు. అవును. సో దట్ మే బి హ్యాండెడ్ ఓవర్, డెలివర్డ్ బ్యాక్.
దాన్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మన భూమిలో గోడ పెట్టిండు అంటే మనకి ఇంజక్షన్ కానీ స్టేటస్గా ఉండకూడదు, ఇవ్వకూడదు, పొజిషన్లో లేదంటే నేను అందుకే రిపోర్ట్ చెప్తున్నాను. సో అది ఆ విషయం సపరేట్ చేసినాం మనం. మనం ఏం చేస్తామంటే వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ డిఫెన్స్ టుమారో. ఇప్పుడు స్టేటస్ ఆర్డర్ ఉండగా వాళ్ళు ఏంటంటే ఓవర్ నైట్ కట్టేసిండ్రు అంటే దే హ్యావ్ ఇల్లీగల్లీ ఎన్క్రోచ్డ్, ట్రెస్పాస్డ్, ఆక్యుపైడ్. సో వీ వాంట్ దట్ ప్రాపర్టీ డెలివర్డ్ బ్యాక్. ఓకే, అదేవిధంగా కన్స్ట్రక్షన్ డిస్మాంటిల్ చేయండి, పెట్టేసి దట్ ఈస్ హౌ టు డిఫెండ్ అవర్ కేస్. ఓకే, ఇంకో ఐడియానే ఇప్పుడు ఓకే ఆఫ్టర్ 2 days or 3 days again we go into appeal the court. వెకేషన్ ఇప్పుడు నడుస్తాయి. ఇప్పుడు ఏం లేదు, మనం వీ షుడ్ సీ దట్ ఏ కేస్ ఇస్ పెండింగ్. ఏమనంటే ఏంటంటే సార్ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, ఇప్పుడు ఏం కట్టద్దు అక్కడ, అట్లీస్ట్ అంతవరకైనా మనం ఆపుకోవాలి. కొద్ది గోడ పెట్టుడికి మించి వాడు చేయగలిగేది ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆ పని చేసే ప్రసక్తి లేదని అంతే. ఇప్పుడు మనమైతే పోయి ఆపేయచ్చు కదా వర్క్, వాళ్ళు వర్క్ చేస్తారు. రమణ ఏం లేదు, ఇవాళ నువ్వు నిన్న స్టేటస్తో ఆర్డర్ అయింది చూడు, కామారం శివకుమార్ వాళ్ళది. నువ్వు ఇప్పుడు పొద్దున 10:30 కల్లా CFI చేసి, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఏదో కన్స్ట్రక్షన్ చేసే ప్రపోజల్ ప్రొసీడ్ అవుతున్నారట. నీవు ఎన్ని కాస్తే మనకు 100, 200, 500 ఎంత పోయినా పర్లేదు, అది డాక్యుమెంట్ ఆర్డర్ తీసుకో. డాక్యుమెంట్ ఆర్డర్ దొరుకుతుంది, తీసుకోవాలి. నేను ఎక్కడ ఉన్నావు, నేను జలవైందా? అయ్యో ఏమే, సరే ఓకే రైట్. సరే మేము వస్తున్నాను. సరే ఈ బెయిల్ పిటిషన్లో ఎక్కడ వస్తుందా మళ్ళీ వస్తుంది కదా. అది కనిష్టం నేను చెప్పేది కరెక్ట్ అనేది. ఎందుకంటే మనకు వేరే మార్గం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే మనం సపరేట్ చేసినట్టు మనకు ఉండకూడదు. మనం ఏమంటామంటే బై ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ది సూట్ దేర్ వాజ్ నో కన్స్ట్రక్షన్, వీళ్ళు 4 రోజుల్లో పెట్టేసారు. బాగుంది. మనం కూడా ఇప్పుడు సాటర్డేనే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. మనం పొజిషన్లో లేనట్టయితే గోడ ఆల్రెడీ పెట్టిరు అంటే గోడ పెట్టి మనం ఒకసారి మళ్ళీ ఫీల్ చేస్తామంటే మనం కోర్టులో కూడా తప్పైపోతాం. మనం ఏదైనా ఒకటే స్టాండ్ తీసుకోవాలి. దానికి మనం తప్పు చేస్తే అదే చేయాలి. నేను ఆలోచించినాను నైట్లో గోడ కూలకూడదు అనుకున్నాం, కానీ గోడ కూలకొడితే మళ్ళీ అది అయితే నేను ఇది కూడా చెప్పాను శివతోనే, గోడ కూలగొడుతుంది సార్ అన్నాడు. నేను ఒకటి చెప్తాను, అంటే నేను ఒక లీగల్ అడ్వైజ్ యాజ్ వెల్ యాజ్ ఒక మనకు అనుభవం ఉంది కనుక చెప్తున్నాను. దే విల్ బి ఇన్వైటింగ్ అన్నెసరీ ట్రబుల్స్. ఇప్పుడు ఈయన ఉండేవాడు కాదు, వీళ్ళన్న ఉండేవాడు. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. వీళ్ళు ఇక్కడ ఉండి పర్సనల్గా పర్సూ చేసే వాళ్ళు అయితేనేమో ఐ వుడ్ హావ్ అడ్వైజ్. ఒకవేళ బాగా అదే రోజు ఉంటే ఆ గోడ గట్టనే పోతుంది. అయితే వీళ్ళు లేకపోయేసరికి అడ్వాంటేజ్ తీసుకుంటారు. సెకండ్ థింగ్, ఇప్పుడు గోయింగ్ ఫర్ డిస్మాంట్లింగ్ ఆర్ డిమాలిషన్ ఆఫ్ ద కాంపౌండ్ వాల్ అంటే దే విల్ బి ఇంప్లికేటెడ్ ఇన్ క్రిమినల్ కేస్. అది బోనస్ అవుతుంది మనకు. ఫస్ట్ థింగ్, వీళ్ళకి ఉన్న కేసుకే వీళ్ళకి టైం లేదు. ఈయన తిరుపతి నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు మొన్న దీనికోసమే, ఆయన నెల్లూరులో. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎట్లాగో అది ఓపెన్ ల్యాండ్, అది కన్స్ట్రక్షన్ కాదు, అక్కడ ఏదో బిల్డింగ్ కట్టేది లేదు. వీళ్ళు ఓన్లీ ఒక బౌండరీ. దానికోసం మనం డిస్మాంటిల్ చేసే బదులు మనం ఈ విధంగా వేసి లెట్ us file a petition in the court again. ఏంటంటే మీన్వైల్ కట్టేసిండు. ఆన్ కమింగ్ టు నో అబౌట్ ది బ్రీచింగ్ ఆఫ్ ఆర్డర్ ఆల్సో హి జస్ట్ స్టేటస్కి ఆర్డర్ అయిందని తెలిసి ఓవర్ నైట్ కట్టేసిండు కనుక వాళ్ళు 12 గుంటాస్ ఎక్స్టెంట్ విచ్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఇన్ టు దేర్ పొజిషన్ మేబీ డెలివర్ బ్యాక్ టు అస్ అండ్ ది వాల్ కన్స్ట్రక్టెడ్ మేబీ డిస్మాంటిల్ అని ఒకటి వేసి పెడతాం. ఇప్పుడు మనం కమిషనర్ అపాయింట్ చేయరాదా? ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు ఏం చేయరా? మన ఉద్దేశం అదే. దీంట్లో ఏంటంటే 680/B, ఓకే, ది ల్యాండ్ సోల్డ్ బై దేర్ ఫాదర్ అండ్ ది ల్యాండ్ ఓన్డ్ బై దెమ్ ఆర్ ఓవర్లాపింగ్ బౌండరీ. అది ఫర్ ప్రాపర్ డిమార్కేషన్ ఆఫ్ దట్ ల్యాండ్ అడ్వకేట్ కమిషనర్ ఈజ్ నెసెసరీ అని మనం పెడతాం. అయితే ఏంటంటే వాళ్ళ అపియరెన్స్ కావాలి. ఫస్ట్ అపియరెన్స్ కావాలి. లెట్ దెమ్ అపియర్. మీరు చేసేది ఒకటే షో. ఇప్పుడు మీరు యూ బెగ్ ఆర్ బై ది పోలీస్ ఆర్ పైరవీ చేయండి, ఏదైనా చేసుకోండి. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళకి కూడా కాలేజ్ వాళ్ళకి కూడా దే షుడ్ బి వార్న్డ్ ఆర్ కెప్ట్ అవే సమ్ ప్రొసీడింగ్ ఫర్దర్. మీరు ఏం పైరవీ చేస్తారు చేయండి,
కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది సార్ అని అనుకుంటారు. వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్ ఉండగా కట్టారు. ఇప్పుడు మీరు అనవలసింది ఏం తెలుసా, సార్ కోర్టులో మేము వేసిన తర్వాత ఇది కట్టిరా అని అనాలి. రాత్రి కట్టిస్తానని చెప్పాలి. మనం పోలీస్ స్టేషన్ కూడా సాటర్డే అదే విషయం మీరు చెప్పాల్సింది. మనం ఇప్పుడు ఏమంటామంటే, సార్ మేము కోర్టులో వేసిన విషయం తెలుసుకొని వీళ్ళు ఓవర్ నైట్ కట్టేసి ఈవెన్ ఇన్స్పెక్టర్ ఆల్సో నోస్ అబౌట్ దిస్ ఇష్యూ. ఆ రోజు మేము పోయి పెటిషన్ సార్ ఆ రోజు మేము ఇచ్చినాం సార్, వినలేదు, మేము కోర్టుకు పోయి ఆర్డర్ ఇచ్చేంతలో కట్టిస్తారని చెప్పాలి. అది ఆయన కూడా తెలుసు. ఇప్పుడు ఏం చేయాలంటే, సార్ మీరు వాళ్ళని పిలిచి చెప్పండి నాట్ టు ప్రొసీడ్ ఫర్దర్. అది మాత్రం వారింగ్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ కట్టిన అయిపోయి ఇప్పుడు చిన్న కాగితం చేతిలో అదే ఫస్ట్ నుంచి లేదంటున్నా, నాకు ఒక చేతిలో కాగితం వేయండి. దగ్గరకు వచ్చింది కనీసం బుధవారం మంగళవారం బుధవారం. అయితే ఆ రోజు కల్లా వీళ్ళ దగ్గర పహానీ లేదు అని మన సిస్టంలో ఏంది ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ ఒకటి లీగల్ చేతిలో ఉండాలి. ఇల్లీగల్ పోతే మనం ఇస్తాం, మనం ఇస్తాం. వీళ్ళు వచ్చింది నాకు బుధవారం, అక్కడికి మనం ఏదైతుందో ఆ రోజు మేము మాట్లాడే కానీ మీతో. అయితే ఇప్పుడు మనం ఏంటంటే పహానీస్ అక్కడికి ఏంటంటే నిన్న మేజిస్ట్రేట్ ఆబ్జెక్షన్ చేసిండు, రైట్ వాళ్ళు ఒరిజినల్ పెట్టమంటాడు. సార్ అది జాయింట్ ఫ్యామిలీ, అది ఇద్దరిది జాయింట్ ఓనర్షిప్లో ఉన్నటువంటిది, అన్నదమ్ముది. వాళ్ళు దట్ ఈజ్ ఇన్ ద బ్యాంక్ సార్, ట్రయల్ అప్పుడు వేస్తాం. అక్కడికి మ్యూటేషన్ వచ్చిన ఒరిజినల్లో ఏమని చెప్పిన దాంతోనే మనకి ఆ మాత్రం అది టైటిల్ హోల్డర్స్. ఎందుకంటే రైట్ పాస్బుక్లో 680 ఉంది, బిఏ అన్నది లేదు. మన డిస్క్రిప్షన్ చేంజ్ అయిపోతుంది ప్రాపర్టీ. సో టు అవాయిడ్ దట్ ఏదో పని చేసి ముందు మనకు నంబర్ కావాలి, సూట్ నంబర్, స్టేటస్ ఆర్డర్. స్టేటస్ అంటే మనం ఏమంటామంటే యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ సూట్ దేర్ వాజ్ నో కన్స్ట్రక్షన్. కోర్టులో వేసిన విషయం తెలుసుకొని వాడు కట్టిందని మనం అంటాం. దట్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్. ఇవాళ సిఎఫ్ఐ చేసి డాక్టర్ ఆర్డర్ తీసుకుందాం. ఆ టెక్నాలజీ కూడా ఇప్పుడు అంతే రమణ చేసి తీసుకున్నాం. నంబర్ ఇచ్చిన చాలు, దాంతో అనుకుంటారు. ఆర్డర్ వచ్చిందంటే తీసుకుంటారా? అది ఇప్పుడు దీనికి మళ్ళీ ఏమేమి కావాలి సార్? దీనికి ఏం డాక్యుమెంట్స్ కావాలా? ఆ రోజు చెప్తా. ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, మన కోర్టులో వేయవలసింది ఈ ఫస్ట్ వీక్ వరకు కోర్టు వాళ్ళు అపీర్ అయినాకనే మనం అన్నీ అంటే ఇది రోడ్, ఇది కూడా మన కాలేజీలకి రోడ్ ఉంది కదా, అది కూడా వేసేస్తామండి. సర్టిఫికేట్ కాపీ తీసుకొని రిజిస్ట్రేషన్ మలేషన్ చేసింది ఉంది కదా, ఆ రోడ్డు ఉండగా దీస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ క్లోజ్ ద రోడ్ అంతే. మాకు 680/Bలకి అప్రోచ్ రోడ్ ఇది. మరి ఆ సర్టిఫికేట్ కాపీ తీసుకోరాదు? సోమవారం ఇక్కడ పని చేద్దాం, వాడు మీకు నక్ష చేయాలి కదా, మ్యాప్ లేదు కదా సార్? మన దాంట్లో మ్యాప్ ఇచ్చింది కానీ నేనే వేయలేదు, అది లేకుండానే పని చేసాం. ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు అది కాదు మనకు ఉన్నాయి, మనం ట్రై చేయలేదు. ఇప్పుడు ఆ మ్యాప్లో ఎట్లున్నది పొజిషన్ ఆఫ్ 40 feet రోడ్ ఎలా ఉన్నది లోపల పోయేది? 680కి అప్రోచ్ రోడ్ మ్యాప్లో ఉంది కదా. బాగా చాలు బాగా ఒక కాగితం నాకు ఏంటి ఆంధ్ర చూపుతాను. వి మల్లేశం అనేవాడు నాన్నకి బాగా రిజిస్టర్ కరెక్ట్ డాక్యుమెంట్ హైవే బస్ ఇంకేం కాదు. ఆ రోడ్ని బ్లాక్ చేస్తున్నారని చెప్పి దేమి రెస్ట్ చేయండి అని మళ్ళీ ఒకటి సెకండ్ ఫీల్ అయిపోతాం, మళ్ళీ సెకండ్ పోదాం. సెకండ్ వేస్తాం. ఇది అయిపోయింది. మనం ఇంకోటి దానికి కావాల్సిన డాక్యుమెంట్ సర్టిఫికేట్ కాపీ తీసుకోగలిగితే మళ్ళీ ఒకటి విఏఓ ద్వారా నేను తీసుకుని చూడు ఈ కేసులో వేసాను. ఇంకొక సెట్ ఆఫ్ పహాండి తీసుకోండి. నేను తీసుకుంటాను సార్ 2011 2007 2008 లేదా లేకపోతే సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు కదా. సర్టిఫైడ్ మన కోర్టుకి వెళ్ళి ఇప్పుడే ఇవ్వరు అది ఇవ్వరా? ఇప్పుడే మనం సర్టిఫికేట్ కాపీ తీసుకున్న 2 days టైం పడుతుంది. 2 days టైం పడుతుంది. దానికంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకుంటాం కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకోవాలి. అది సరే మరి ఎంఆర్ఓ 2007 2008 నిన్న ఇచ్చారు కదా, అది ప్లస్ 2011-12 తీసుకున్నారు కదా విఆర్ఓ తీసుకోండి. విఆర్ఓ దగ్గర రాయించుకోండి మళ్ళీ ఫ్రెష్గా ఒకటైనా సరిపోతుంది. విఆర్ఓ రాసిస్తాడు. మనకేంటంటే 680/Bలోకి అప్రోచ్ రోడ్ 40 feet రోడ్ ఉంది మాకు. ఈ రోడ్ లేకుండా రాజీవ్ రహదారి ఇది లేకుండా దే ఆర్ ట్రైంగ్ టు ఎన్క్రోచ్ ఇట్ ఆర్ అబ్స్ట్రక్ట్ ఇట్ ఆర్ కన్స్ట్రక్ట్ కాంపౌండ్ వాల్. దేని మీద రెస్ట్ చేయండి. స్టేటస్గా అన్నది అదైనా పెద్ద తేడా ఏం లేదు. పోతే ఇప్పుడు వచ్చేది వెకేషన్స్ కోర్టులో 100% దొరుకుతుంది రెగ్యులర్ కోర్ట్స్ అంటే. మీరు తీసుకోండి. అది ఎట్లాగో ఇవాళ వచ్చే కదా, థర్స్డే ఫ్రైడే రేపు ఎల్లుండి మండే ట్యూస్డే మీరు ఈ 2-3 రోజులు ఎప్పుడైనా మీరు తీసుకుంటారు. సర్టిఫికేట్ కాపీ ఆఫ్ దట్ రిజిస్టర్డ్ డీడ్, మళ్ళీ నాన్నగారిది రైట్ పాస్బుక్ జిరాక్స్ కాపీ. నా ఫోటోలు ఇద్దాం బాగా. ఇప్పుడు
ఇప్పుడు ఇంకోటి మనం ఇచ్చే కంప్లైంట్ ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తే మనం ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మేము శనివారం నాడు కూడా కంప్లైంట్ ఫైల్ చేసినాం. లేదు అని అన్న నేను కొంచెం వర్షన్ చేంజ్ చేసిన ఇక్కడ. నమస్తే బాస. OS number 276 of 2012. Next date 29/6 అబ్బోబా జూన్ ఎండింగ్ ఇంకా 2 నెలలు అన్నట్టు. కన్స్ట్రక్షన్ అక్రమంగా గోడ కడుతున్నారు. వస్తావాట సైడ్ నుంచి
మీరు మెసేజ్ నిన్న సాయంత్రం చేసినప్పా కాల్ బ్యాక్ అని. ట్వంటీ సిక్స్ కదా, 26 hospital open for the first time in North Telangana. Stroke and coma care unit with modern equipment, ventilator, hospital, central oxygen, and round-the-clock clinic, expertise and 20 inpatients bed only for neurocare Dr. Balaji. All are welcome and for the grand opening on 26 April 2012 at 10. 10 అనుకుంటా. అంతా గమ్మత్ ఉంటుంది. అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చింది మొత్తం.